సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల బడ్జెట్లు ఎంతో అట్టహాసంగా ప్రవేశపెట్టే ఈ కూటమి ప్రభుత్వం 5,000 కోట్లు మా దగ్గర లేదు, ప్రభుత్వం దివాళా తీసింది, ఖజానా ఖాళీ అయిపోయింది, మేము చేయలేమని ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి గాలికి వదిలేసి ప్రైవేట్ పరం చేసేస్తాం, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అని ముందుకు వస్తున్నాయనంటే ఎవరికి దోచిపెట్టడానికి, తమ వర్గం వారిని కోటీశ్వరులుగా చేసి ప్రజాధనాన్ని లూటీ చేసి దోచిపెట్టడం కోసం ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్న ప్రభుత్వం. అంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వమా ఇది? ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలు ఆరోగ్య వ్యవస్థకు దూరం అవటం, ఆరోగ్య రక్షణ భారం అవటం అనేది కాకుండా వైద్య విధానంకి అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇంతేకాదు అనేక రకాలైనటువంటి నష్టాలు ఈ పేద ప్రజలకే, పేద వర్గాలకే, వెనుకబడినటువంటి వర్గాలకే జరుగుతున్నాయి ఈ రకమైనటువంటి ప్రభుత్వ దుష్ట చర్యల వల్ల. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ తీసుకుని వచ్చిన 50% సీట్లు అమ్ముకోవచ్చు అని ఒక జీవో ఇచ్చి పేదలకు అన్యాయం చేస్తే, ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో వారి వర్గాలకు సంబంధించిన వాళ్ళకి దోచిపెట్టడానికి 100% ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎంత తీరని అన్యాయం ఈ పేద ప్రజలకు, పేద వర్గాలకు జరుగుతుందనేది ఎంతకంటే ఏం చెప్పాలి.